నలుగురు మాట్లాడతారు, నేను అసలు నోరే విప్పను. వాళ్ళందరిది వింటా, నవ్వుతా, ఊరుకుంటా, అంతే. ఏం విప్పితే ఏమొస్తుంది? ఎవరో ఒకరిని ట్రస్ట్ చేశారు, ఒక ఫ్రెండ్, ఒకరో ఇద్దరు ఫ్రెండ్స్ నాకు, వాళ్ళకి చెప్పేసుకుంటా, వాళ్ళు కూడా జడ్జిమెంటల్ కాదు, ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు, వదిలేస్తాం. మనం హీల్ అవ్వాలనుకున్నప్పుడే మనకి మంచి జరుగుతుంది అక్క. ఐ బిలీవ్ ఇన్ దిస్ యూనివర్సల్ లా కదా. నువ్వు బాధలు ఉన్నంత సేపు నాకెందుకు ఇలా అంటే నీకు అలాంటి వాళ్ళే పరిచయం అవుతారు. నేను మారాలి, ఇందులోంచి బయటికి రావాలనుకున్నప్పుడే నీకు మంచి జరుగుతుంది. ఫస్ట్ నువ్వు అనుకో. అది కూడా తెలియడానికి కొంత టైం పడుతుందేమో అనిపిస్తుంది నాకు. దిక్కుమాల మెచ్యూరిటీ ఎందుకు ఇంత లేట్ గా వస్తుంది? రాని అక్క, పర్వాలేదు, ఇప్పటికైనా వచ్చింది. 50 వచ్చినా రాని వాళ్ళు ఉన్నారు కదా. నిజం, కరెక్ట్. అసలు పసి పిల్లల మన వాళ్ళ ముందు ఈ లెక్కన. నిజం. ప్లీజ్ కంట్రోల్డ్ గా ఉండడం నేర్చుకున్నా, దేనికి వణకకుండా తొణకకుండా బెణకకుండా ఉండడం నేర్చుకున్నా. మరీ ముఖ్యంగా ఎవరైనా అంటూ ఉంటే నోరు మూసుకొని ఉండడం నేర్చుకున్నా. చాలా ఉత్తమం ఇది. అండ్ ఉన్న సిచ్యువేషన్ ని మాత్రమే మాట్లాడి, నాకు ఈ సమస్య ఉంది, ఇలా చేద్దాం, నీ వల్ల కాదా, ఓకే నేను చేసుకుందాం అనడం నేర్చుకున్నా. అవును. ఎటువంటి దెబ్బలు వచ్చినా సరే ఇట్స్ ఓకే, ముందుకెళ్దాం అనడం నేర్చుకున్నా. అవును. వాట్ డ్రైవ్స్ మీ అని మీరు ఇందాక అడిగారు, ఇదే. నేను ఇప్పుడు కూర్చుంటే ఎప్పటికీ కూర్చుండిపోతా. వాడు చిన్నవాడు, 3rd క్లాస్. ఇప్పుడు వాడు 12th తర్వాత నేను చేసుకుంటా అంటే కుదరదు. ఫర్ అ ఉమెన్ ఆన్ స్క్రీన్ అది కూడా లైఫ్ చాలా షార్ట్. అవును. మన లెజెండరీ హీరోయిన్స్ అందుకు ఎగ్జాంపుల్. ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరి దాకా తీయట్లే. అలాంటి